పరమశివుడి వద్ద రాజకీయాలు తగదన్నారు ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్. కపాలేశ్వర స్వామి ఘట్టం వద్ద పునః ప్రతిష్ఠ చేసిన శివలింగాన్ని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. కపాలేశ్వరుడి శివలింగాన్ని విచ్ఛిన్నం చేసిన నిందితుడిని వెంటనే పట్టుకున్నామని గుర్తు చేశారు. దేవుని విషయంలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు మంత్రి వాసంశెట్టి. ద్రాక్షారామ ఊళ్ళో జరిగిన సంఘటన చాలా విచారకరం. కపాలేశ్వరుణ్ణి ఒక శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి గుణపం రాడ్లతో మరి అది విచ్ఛిన్నం చేయడం జరిగింది. విచ్ఛిన్నం చేసిన తర్వాత పోలీసుల్ని, ముఖ్యంగా పోలీసు అధికారులను అందరినీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు అన్ని రకాలుగా. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం, అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థుతి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉన్మాదని చెప్పి తప్పట్లు కొట్టి వదిలేశారు. అలాగే కృష్ణా జిల్లాలో ఎక్కడో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేస్తే పోయిందేముంది, ఇంకోటి తెస్తాం, పెద్దగా జరిగిన తప్పేముందని చెప్పేసి కొడాలి నాని మాట్లాడటం కూడా చూసాం. మరి ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. పోలీసు అధికారులు, ముఖ్యంగా ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఏ గారు కానీ, ఎస్ఐలు కానీ, సదరు ఎస్ఐలు కానీ చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు 8 hours టైం ఇస్తే 6 hours పట్టుకుని చూపించారు.